ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల ఎదుట ఓటింగ్ బాక్సులను తీశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి, కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు అధికారులు. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఓట్లను కౌంటింగ్ చేస్తున్నారు. అటు గుంటూరులోని ఏసీ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపుకు 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక టేబుల్కు 5 చొప్పున ఎన్నికల సిబ్బంది ఉన్నారు. తొలుత మొదటి ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అభ్యర్థికి 50% మించి మెజారిటీ రాకపోతే రెండవ ప్రాధాన్యత ఓటును కౌంట్ చేయనున్నారు ఎన్నికల సిబ్బంది. అలాగే బ్యాలెట్ కౌంటింగ్ విధానంలో ఒక్కో సందర్భంలో ఫలితం రావాలంటే 2 రోజులు కూడా పట్టే అవకాశం ఉండడంతో 600 మంది సిబ్బందితో కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే ఏసీ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రత పరిచిన బ్యాలెట్ బాక్సుల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిరంతరం వెబ్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,18,902 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపునకు 28 టేబుల్స్ ఏర్పాటు చేయగా 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇందులో చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను సిబ్బంది వేరు చేయనున్నారు.